Today morning we shall discuss about the matter of baptism. Who can take baptism? What is the meaning of baptism? To some extent, in a dilative way, we would try to discuss and learn from one another in the presence of the Lord about the concept of baptism. Okay? దానికి సహాయార్థంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, Matthew chapter 28 and verse 18 onwards we will read. Matthew chapter 28 and verse 18 onwards we shall read. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి క్రిందకు కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చదవబడిన లేఖన వాక్య భాగంలో నుండి ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. కొన్ని దినాల క్రితం బాప్తిస్మం ఇవ్వమని అడిగినప్పుడు వెయిట్ చేయమని చెప్పాము. కొందరికి అది పర్సనల్గా, అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఇష్టపడట్లేదేమో, ఈయనంటే పలానా వ్యక్తికి ఒకవేళ అనుకూలంగా లేదేమో, అందువల్ల ఇవ్వట్లేదేమో అనుకుంటున్నారు. లేకపోతే ఈయన చేతుల్లో ఉందా ఏంటి అధికారం బాప్తిస్మం ఇచ్చేది? నిజమే, దేవుని పిల్లల చేతుల్లో, సంఘ పెద్దల చేతుల్లో, సేవకుల చేతుల్లో బాప్తిస్మం ఇవ్వటం, ఇవ్వకుండా ఆపటం ఇది మన చేతుల్లో లేదు. అలాని ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలా కదా, ఎవరికి బాప్తిస్మం ఇవ్వాలా? దేవుని వాక్య నియమంలో, దేవుని వాక్య క్రమములో ఏ వ్యక్తి బాప్తిస్మం తీసుకోవచ్చు, తీసుకోవటానికి ఆ వ్యక్తిలో కావలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఒక ఉద్యోగానికి మనం వెళ్ళామనుకోండి, మొన్న ఈ మధ్యన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్న మన దగ్గర సంఘంలో ఎవరైనా డేటాబేస్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నాకు కొందరు గుర్తొచ్చారు. వెంటనే వాళ్ళకి ఫోన్ కలిపి, విజయవాడలో సహోదరుడు అడిగాడు, ఆ సహోదరుడిని ఫోన్ కలిపి నేను మాట్లాడిచ్చాను. మాట్లాడిస్తే ఆ కుర్రోడు అన్నాడు, అంటే ఆ తమ్ముడు అన్నాడు, జాబ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ఆ తమ్ముడు అన్నాడు, అన్న వాళ్ళకి నాలెడ్జ్ లేదన్న, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ మీద పట్టుంది, కానీ కంప్యూటర్స్కి సంబంధించి మాకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ గురించి వాళ్ళకి తెలియదన్న. కాబట్టి మంచి ప్యాకేజ్, స్టార్టింగే 50,000 బిగినింగ్ ప్యాకేజ్ ఉంది పర్ మంత్. కాబట్టి మరి మంచిదైనా కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇవ్వలేమన్నా అన్నాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, దానికి మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి కదా, క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు లేకపోతే ఉద్యోగం రాదు. కొన్ని అర్హతలు లేకపోతే అడ్మిషన్స్ ఉండవు. దేవుని సన్నిధిలో ఎవరు పడితే వాళ్ళు బాప్తీసం తీసుకోవటానికి, ఎలా పడితే అలా ముందుకు రావటానికి, సంఘంలో సంఘ పెద్ద పిల్లలకి బాప్తీసం ఇవ్వటానికి, సేవకులైతే సేవకుల పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళకి బాప్తీసం ఇవ్వటానికి చాలా రోజుల నుంచి మనం ఈ సంఘంలో ఉంటున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్గా బాప్తీసాలు తీసుకొని ఆరాధన చేయటానికి, ఒకవేళ కాదంటే వాళ్ళని మనం ఏదో తక్కువ చేసినట్టుగా, మనల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా, మన ప్రాధాన్యత తగ్గిపోయినట్టుగా అనుకొని మందిరానికి రావటం, ఆగిపోవటం, వెళ్ళిపోవటం, ఇలాగా మనం చూస్తూ ఉంటాం. మన అనుభవాల్లో కూడా ఉన్నాయి. అవేమీ తప్పు కాదు. దేవుడు ఒక్కొక్కరికి నేర్పించిన కొలది, అర్థం చేసుకున్న కొలది మన జీవితాలు వెలిగించబడుతూ ఉంటాయి.
మనం ప్రభుకి అప్పగించుకునే కొలది ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను వినను అని దేవుని దగ్గర చెవులు మూసుకున్నాం అనుకోండి, దేవుడేం మాట్లాడు కదా. గాడ్ టీచర్స్ టు హిస్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు లిజన్. గాడ్ ఇంటరాక్ట్స్ విత్ హిస్ చిల్డ్రన్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు ఒబే హిమ్ కదా. ఇఫ్ వి క్లోజ్ అవర్ ఇయర్స్, గాడ్ విల్ నాట్ టాక్ విత్ అస్. ఇఫ్ వి క్లోజ్ అవర్ ఐస్, గాడ్ విల్ నాట్ appear to us. He would not entertain us. Therefore, this morning we shall study what are the criterias, what are the qualifications, what are the basic requirements for someone to take baptism. Okay? దానిలో కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని మొదట మనం తెలుసుకుందాం. పాత నిబంధనలో అసలు బాప్తిస్మం ఉందా? ఈజ్ దేర్ ఎనీ mentioning of this concept of baptism in the Old Testament? Do we have any references? Do we have any knowledge about it, or the mentionings of baptism in the Old Testament? Do we have any idea of it? ఎక్కడైనా పాత నిబంధనలో బాప్తీసాన్ని గురించినటువంటి మెన్షనింగ్, ప్రస్తావించినటువంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నాయా? Selton also can say, that's the reason I have been saying in English. అమ్మ, పాత నిబంధనలో బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం అనేది పాత నిబంధనలో ఉన్నదా? ఎక్కడ? ఎర్ర సముద్రంలో. ఎక్సలెంట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా ఆంటీ చెప్పండి, మెరిసమ్మ ఆంటీ చెప్పినట్టున్నారు. ఎక్కడ? ఎవరు చెప్పారమ్మా? నోవహు. ఎస్, వెరీ గుడ్. చూడండి, పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక, 1వ పత్రిక, 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, అంటే ప్రభువే, ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ చూడండి, ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి ఏంటిదంట? సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇంకా మనకి సమయం ఎక్కువైపోయింది, చాలా తక్కువ టైం ఉంది. 4 స్థలాల్లో పాత నిబంధనలో బాప్తీసానికి సంబంధించిన సాదృశ్యాలు, సింబల్స్, లేకపోతే ఫిగర్స్, షాడోస్, పోలికలు, బాప్తీసానికి సంబంధించినటువంటి పోలికలు, రూపం, అలంకార భాష 4 స్థలాల్లో చెప్పబడింది. నంబర్ 1, నోవహు దగ్గర బాప్తీసం జరిగినట్టుగా ఉంది. నోవహు జీవితంలో, నోవహు సమయంలో దేవుడు యనమండుగురైనటువంటి నోవహు కుటుంబాన్ని నీళ్లల్లో నుంచి రక్షించిన పద్ధతి బాప్తీసంలాగా ఉంది అంటున్నాడు భక్తుడైనటువంటి పేతురు. నంబర్ 1. నంబర్ 2, సహోదరులు చెప్పినట్టుగా ఎక్కడమ్మా? భక్తుడైన మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రములో నుంచి దాటిపోయిన పద్ధతిని కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం, 15వ అధ్యాయాల్లో భక్తుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, అది కూడా ఒక బాప్తీసంలో లాగా ఉంది, అది కూడా ఒక పోలిక. ఎన్ని సందర్భాలు? నోవహు బాప్తీసం, దానికి ఒక పేరు పెట్టుకుందాం ఊరిని అర్థం చేసుకోవటానిక. నోవహు సమయంలో బాప్తీసం, మోషే సమయంలో బాప్తీసం. మరి మోషే ఎర్ర సముద్రంలో నుంచి దాటించిన పద్ధతి అది ఒక బాప్తీస్పపు పోలికలాగా కనిపిస్తూ ఉంటే, ఇంకొక సందర్భంలో కూడా జరిగిందిగా. ఎక్కడ? వెరీ గుడ్. యోర్దాను నదిలో నుంచి కూడా దేవుని పిల్లలు ఏం చేశారు? దాటుకొని పోయారు. ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ సమయంలో కూడా దేవుని పిల్లలు బాప్తీసం లాంటి అనుభవంలో నుంచి, యోర్దాను నదిలో నుంచి దాటుకొని బయటికి పోయారు. నోవహు సమయంలో జరిగింది, మోషే సమయంలో జరిగింది,
యెహోషువ సమయంలో అలాగ అనిపిస్తూ ఉంది. ఇక ఆఖరిగా 4వ సందర్భం ఎక్కడ చూడొచ్చంటే ఎక్కడమ్మా చెప్పండి, 4వ సందర్భం, ద 4th ప్యాటర్న్ ఆర్ ది అపియరెన్స్ ఆర్ ద షాడో సార్ట్ ఆఫ్ రెవల్యూషన్ దట్ స్పీక్స్ ఆర్ దట్ టెల్స్ అబౌట్ ది మ్యాటర్ ఆఫ్ బ్యాప్టిజం. ఇట్ లుక్స్ లైక్ బ్యాప్టిజం, ఇట్ అపియర్స్ టు బి అ బ్యాప్టిజం సెరిమనీ. ఇంకొక సందర్భంలో నోవహు, మోషే, యెహోషువ. 4వ సందర్భం ఇది చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాం. సహోదరులు ఫాస్ట్గా చెప్పాలా. పేతురు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో. వెరీ గుడ్, ఎవరు చెప్పారమ్మా? శబాష్, విజయకు 100 మార్క్స్. భక్తుడైనటువంటి యోనా నీళ్లల్లో మునిగాడు కదా. ప్రభువు యోనా కంటే గొప్పవాడు. యోనా హిమ్సెల్ఫ్, ఆయనే ఒక సూచన. యోనా చెప్పిన సందేశం కాదు ప్రజలు వినింది కదా. ఆల్రెడీ మనం బైబిల్ క్లాస్లో ధ్యానం చేశాం. యోనా చెప్పిన సమాచారాన్ని విని నినివే పట్టణ ప్రజలు ప్రభు వైపు తిరిగారు. దే డిడ్ నాట్ హియర్ వాట్ జోనా స్పోక్. మోర్ దాన్ హిస్ స్పీచ్, జోనా హిమ్సెల్ఫ్ ఈజ్ అ టెస్టిమనీ. యోనా జీవితమే, యోనా అనే వ్యక్తే ఒక సూచన. ఎలాంటి సూచన అంటే, యోనాని నీళ్లలో పడేశారు. ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, మధ్యధరా సముద్రంలో యోనాని నీళ్లలో పడేశారు. యోనా నీళ్లలో మునిగాడు. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఖచ్చితంగా చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు. కానీ ఒక నెల తర్వాత ఏదైనా పని మీద ఈ పడవలో ఉన్నోళ్ళు నినివే పట్టణంలో యోనాని కలిశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఒరే, లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో తుఫాన్ వచ్చినప్పుడు మేము ఆ బోట్లో ఉన్నాం, ఆ పడవలో యోనాని నీళ్లలో పడేశాం, ఈయన చచ్చిపోయాడు కదా, ఈయనలాగే ఉన్నాడు, జుట్టు అదే, ఎగ్జాక్ట్లీ ఇలానే ఉన్నాడు. అయ్యా నువ్వు పలానా వాళ్ళ ఉన్నావా? ఉన్నాను. మరి నీళ్ళల్లో పడేసింది నిన్నేనా? అవును నేనే. మరి ఇక్కడికి ఎలా వచ్చావు? 3 రోజుల తర్వాత దేవుడు నన్ను బయటికి. భక్తుడైనటువంటి మత్తయి, లూకా ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ మన రక్షకుడైన యేసు ప్రభువారు యోనాను చూపిస్తూ చెప్పినటువంటి మాట, యోనా కంటే గొప్పవాడు. ఇంకేమీ సూచక క్రియ లేదు. యోనా గ్రంథం 2వ అధ్యాయం భక్తుడైన యోనా ప్రార్థన చూస్తే, నీటి అగాధములో పర్వతాల పునాదుల దగ్గర ప్రవాహ జలముల క్రింద నేను సమాధి చేయబడినట్టుగా ఉన్నాను. ప్రభువా, నువ్వు నన్ను బయటికి తెచ్చావు, నా వెలుగు నువ్వే అని భక్తుడైన యోనా చేసిన స్తుతి కీర్తన, స్తుతి ప్రార్థన యోనా గ్రంథంలో కనిపిస్తుంది. అట్లాగైతే చచ్చిపోయి లేచాడు, సమాధి చేయబడి బయటకు వచ్చాడు. అది కూడా నీళ్లల్లో నుంచి లేవటం, నీళ్లల్లో నుంచి బయటికి రావటం, నీళ్లల్లో సమాధి చేయబడటం, నీళ్లల్లో నుంచి బయటికి రావటం. ఈ భావాలు, ఈ తాత్పర్యాలు, ఫాలింగ్ ఇన్ టు వాటర్, బర్రింగ్ ఇన్ టు వాటర్, కమింగ్ అవుట్ యాజ్ ఎ న్యూ పర్సన్ ఫ్రమ్ ద వాటర్. చూడండి, ఎర్ర సముద్రం నీళ్లు పాయలుగా 2 గోడల్లాగా నిలబడ్డాయి. ఒకవేళ అవి కానీ లిక్విడ్ అయిపోతే, అవి కానీ నీళ్లలాగా మారితే వీళ్ళందరూ నీళ్ల క్రింద ఉన్నట్టే. భూమి యొక్క, సముద్రం యొక్క అగాధ భాగంలో నుంచి వీళ్ళు నడిచిపోతున్నారు. ఆ నీళ్లు సాలిడ్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బ్రతికారు, లేకపోతే నీళ్ల క్రింద ఉన్నట్టే. యోర్దాను నదిలో కూడా అలాంటిదే. అట్లాగైతే పాత నిబంధనలో 4 సందర్భాల్లో మనము ఈ బాప్తిజం యొక్క సాదృశ్యాన్ని, ఫిగర్స్ ఆఫ్ బ్యాప్టిజం కుడ్ బి సీన్ ఇన్ దీస్ 4 అకేషన్స్. నెంబర్ 1 నోవహు సమయంలో, నెంబర్ 2 మోషే సమయంలో, నెంబర్ 3 యెహోషువ సమయంలో, నెంబర్ 4 యోనా జీవితంలో. వీళ్ళ బాప్తీసాలు లేకపోతే ఈ సాదృశ్యం ఎలా కనిపిస్తుందంటే, శిక్షలో నుంచి, శిక్షించబడినటువంటి ప్రపంచంలో నుంచి దేవుని పిల్లలు నీళ్లల్లో సమాధి చేయబడి తిరిగి లేచారు. అది నోవహు సమయంలో కనిపిస్తుంది. శిక్షలో నుంచి వారిని తప్పించింది. భక్తుడైన మోషే సమయంలో శత్రువు చేతిలో నుంచి
వీళ్ళు రక్షించబడ్డారు. యెహోషువ సమయంలో వీళ్ళు స్వాతంత్ర దేశంలోనికి వెళ్ళటానికి బాప్తిస్మము వీళ్ళని నడిపించింది. ఆఖరిగా యోనా యొక్క జీవితంలో మనం ఏం చూస్తామంటే సమాధిలో నుంచి ఒక క్రొత్త జన్మ లాంటి అనుభవంలోనికి యోనా నడిపించబడ్డాడు. ఈ దృశ్యాలన్నీ మనకి పాత నిబంధన పిక్చర్స్, ఫిగర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అసలు బాప్తీసం అనే పదానికి అర్థం ఏంటి? బాప్తీసం అనే పదానికి అర్థం ఏంటి? అర్థం ఏంటంటే డిప్. డిప్ అంటే మునగటం, ముంచి. రెండు, బాప్తీసానికి ఉన్న పదానికి అర్థం ఏంటంటే కడగటం. ఏంటిదమ్మా? కడగటం. ఒకటి మునగటం, రెండు కడగటం. అట్లాగైతే బాప్తీసం అని ప్రయోగించబడినటువంటి పదాలు క్రొత్త నిబంధనలో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, లాజరు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు లాజరుతో మాట్లాడుతూ ఏం చెప్పాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరించి నీ రొమ్మున అనుకున్న లాజరుతో ఏం పంపించమన్నాడు? ఒక కిన్లే వాటర్ బాటిల్ పంపించమన్నాడా? ఏమన్నాడు? చేతి, చూడండి ఆ మాట 16వ అధ్యాయం లూకాసు వార్త. నీ చేతి కొన 24వ వచనం, 16:24 లూకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను దేనిలో అంటమ్మా? ఆ మాట ఉందే, నీళ్లల్లో ముంచి అన్నాడు. చూసారా? ఆ నీళ్లల్లో ముంచి అనే మాట బాప్తిస్మం. అంటే నీ వేలు ముంచి అన్నాడే, అదే బాప్తిస్మం అనే భావం. ప్రభువు ఇస్కరియోతు యోధాకి మొదట మొక్కని ఇచ్చాడు కదా. ప్రభు రాత్రి భోజన సందర్భంలో ప్రభు 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ మొక్కను ఏం చేశాడంట? ప్రభు ముంచి ఆ పాత్రలో ప్రభువు మొదటి మొక్కను ముంచి, ఆ ముంచటం ఉందే, అదే బాప్తిసం. ఇక్కడేం చెప్పుకున్నాం? ఇది కూడా అలానే కదా. వేలు ముంచి ప్రభువు ప్రకటన గ్రంథంలో ఆయన 19వ అధ్యాయంలో యుద్ధ వీరుడిగా హర్మెగద్దోన్ యుద్ధంలో యుద్ధం చేయటానికి వచ్చేటప్పుడు ఆయన వస్త్రములు ఎలా కనిపించాయంట? రక్తములో ముంచి. చూడండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రము. అతని చేతి వేలి కొనను నీళ్లల్లో ముంచటము, లేకపోతే ఒక మొక్కని ఆ పాత్రలో ద్రవములో ముంచటం. ఈ పదాలన్నీ ఎక్కడెక్కడ వాడబడ్డాయో అక్కడ బ్యాప్టిజమో, బాప్తిస్మము అనే భావము, పదము ఉపయోగించబడింది. కడగబడటం అనేది కూడా దీని భావమే. ఒకటి మునగటం, ముంచటం, బాప్తిస్మం యొక్క పదం యొక్క అర్థం. రెండవదిగా శుద్ధి చేయబడటం, క్లీనింగ్, వాషింగ్ అనే భావాలు కూడా బాప్తిస పదంలో భావాలుగా, అర్థాలుగా మనం చెప్పవచ్చు. ఈ కడగబడటం అనే భావం బయట కడగటం. ఎక్కడన్నా బయట కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం. చేతులు లేక కడిగేదేమో బయట, ఆ బయట కడిగే సింబల్ ఏమి సూచిస్తుందంటే లోపల కడుక్కున్నాము అనే దీని భావాలు మనకు కనిపిస్తాయి. అంటే ఈవెన్ దో ఐఎమ్ వాషింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ద సింబాలిక్ ఎక్సర్సైజ్ విచ్ రిప్లికేట్స్ ద ఇన్నర్ క్లీనింగ్ ఆర్ ఇన్నర్ క్లెన్సింగ్. Inside I am clean, therefore in a symbolic way I am showing outside that I am washing something. ఓకే, ఇది కూడా బాప్తిస్మంలో ఉన్న భావమే. యెషయా గ్రంథం చూద్దాం, చూడండి దానికి ఆధారితమైనటువంటి భావం ఎట్లా ఉంటుందో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. మిమ్మును ఎక్కడ కడుక్కోవాలా? బయట కడుక్కోవాలా. మీ చేతులు రక్తముతో నిండినవి. 15వ వచనం, యెషయా గ్రంథం 1:15. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు ఎలా ఉన్నాయంట? రక్తముతో నిండినవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. 16వ వచనం అన్నమాట. మీ చేతులు రక్తంతో ఉన్నాయి, మీరు కడుక్కోండి. దానికి భావం ఏంటంటే మీ లోపల క్లీన్ అవ్వండి. ఇంకొంచెం ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందేమో, ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మనందరికీ బాగా పరిచయమైన మాట. కీర్తన 51వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు? 7వ వచనం చూద్దాం. 51:7. 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను ఎక్కడ కడగాల? నన్ను కడుగు బయట. హిస్సోపు అంటే హిస్సోపు. ఓ ప్రభువా, హిస్సోపు కొమ్మ. కరెక్టే, కొమ్మ. హిస్సోపు అంటే ఏంటిదండి? ఏం చేసింది హిస్సోపు? మైసూర్ శాండిల్ సోప్ తెలుసా మీకు? మైసూర్ శాండిల్ సోప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్సోప్ బాబు? వాట్ డు వి మీన్? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ హెర్బల్ ఐటమ్ దట్ విచ్ జనరలీ పీపుల్ డు యూజ్ ఇట్ ఇన్ వాషింగ్ అవర్ స్కిన్. మన శరీరాన్ని వేపాకులతో స్నానం చేసేవాళ్ళు, ఆ తర్వాత అలోవెరా నీళ్లతో శుద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు మనకి పియర్స్ సోపులు, అన్ని రకరకాలైనటువంటి సోప్స్ వచ్చాయి. కానీ పాత దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి నేను క్లీన్గా ఉన్నాను, శుభ్రమయ్యాను, విశేషంగా ఇన్ఫెక్టెడ్ పర్సన్, అనారోగ్య పాలైన వ్యక్తి, స్కిన్ చర్మ వ్యాధులతో సఫర్ అయిన వ్యక్తి ఎవరైనా పాత నిబంధనలో యోబు మాత్రమే కాకుండా కుష్టు వ్యాధితో సఫర్ అయిన వ్యక్తి, వెరీ గుడ్, నయమ. కుష్టు వ్యాధితో ఎవరైనా లేవియా కాండంలో యాజకుడి దగ్గరికి వచ్చి స్వస్థపరచబడ్డానని నిరూపించబడితే ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి హిస్సోపు కొమ్మ తీసుకురావాలా, ఒక పావురాన్ని తీసుకురావాలా. మీరు మర్చిపోయారులేండి, బలులు అర్పణలు శుద్ధి చేయబడే విధానంలో ఆ నీళ్లతో హిస్సోపు కొమ్మతో తనను తాను శుద్ధి చేసుకొని సమాజంలోకి రావాలా. ఇట్ ఈస్ వాషింగ్ మెటీరియల్, ఇట్ ఈస్ క్లీనింగ్ మెటీరియల్. హిస్సోపు అనేది శుద్ధి చేసేదనమాట. దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు. గుండె లోపల పెట్టి మనసు లోపలికి వెళ్ళి సోప్తో కడుక్కుంటామా? లేదు. బయట కడిగే విధానం లోపల శుద్ధి చేయబడిన విధానాన్ని ప్రతిబింబింపచేస్తుంది, చూపిస్తుంది. ఐఎమ్ వాషింగ్ అవుట్ సైడ్, విచ్ మీన్స్ టు కన్ఫర్మ్ that I am already washed inside. I am clean inside, therefore I am cleaning again to show the outside. Therefore యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడే చెప్పాడు, శుద్ధ జలముల చేత నేను మిమ్మల్ని కడుగుతాను. ఎక్కడ కడుగుతాడు? 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం చూస్తారా? 25వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు, మీ మీద అపవిత్రత ఉంది. ఎక్కడుంది అపవిత్రత? లోపలుంది. వెరీ గుడ్. కానీ మీ మీద శుద్ధ జలములను చల్లి నేనేం చేస్తాను? మీ అపవిత్రత మొత్తాన్ని తీసివేస్తాను, తుడిచివేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, 1 ముంచటం, 2 కడగటం. ఎక్కడ కడుగుతాడు? ఏంటి ఈ కడిగే పద్ధతిని అంటే, కడిగేది బయటే, నీళ్లు పోసుకునేది బయటే, సోప్ రాసుకునేది బయటే,
ఈ బయట కడిగే విధానం ఎక్కడ కడిగిన విధానాన్ని చూపిస్తుందంటే లోపల శుద్ధైన విధానాన్ని సూచిస్తుంది. అమ్మ, బాప్తిస్మం అనే పదంలో మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. భావాలు: ఒకటి మునగటం, నీళ్లల్లో మునగటం, పాతేయటం, మునిగిపోవటం, మునిగిన తర్వాత మళ్ళీ తీయటం, వేలు ముంచటం, వేలు తీయటం, రొట్టె ముంచటం, రొట్టె బయటికి తీయటం, వస్త్రములు ముంచి మునిగిన వస్త్రాలని తీయటం, వాటితో సంపూర్ణంగా మనము కప్పబడటం. దట్ ఈస్ బ్యాప్టిజం, ద వర్డ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. ద సెకండ్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఈజ్ వాషింగ్. ఎలాంటి వాషింగ్ అంటే కడిగేది బయటే, రాసేది బయటే, నీళ్లు పోసుకునేది బయటే, బట్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇన్సైడ్ యాక్టివిటీ, దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇన్సైడ్, లోపల శుద్ధి చేయబడి, లోపల పవిత్రపరచబడి, లోపల బాగు చేయబడిన దృశ్యాన్ని బయట కడిగి చూపిస్తున్నాం. ఈ రెండు భావాల్ని బాప్తిసం అనే మాటలో ఉండే అర్థాలుగా, భావాలుగా మనం చూడగలం. అట్లాగైతే బాప్తిసానికి రెండు రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. బాప్తిసం ఒకటి అక్షరార్థమైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి, రెండు అలంకార రూపమైనటువంటి బాప్తిసాలు కూడా ఉన్నాయి. బాప్తిసం అని మనం చెప్పినప్పుడు ఈ రెండు భావాలు ఇందులో కనిపిస్తాయి. ఒకటి లిటరల్ మీనింగ్ చెప్పాను నేను, ఒకటి ముంచటం, రెండు కడగటం, అది లిటరల్ మీనింగ్. కానీ బాప్తిసం యొక్క ఇన్నర్ మీనింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ మీనింగ్. ద అదర్ వన్ ఈజ్ ఇన్నర్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం, ఇట్ స్పీక్స్ ఆఫ్ టూ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్ దట్ ఆర్ స్పోకన్ అబౌట్ బ్యాప్టిజం. రెండు రకాలు. ఒకటి అక్షరార్థమైనటువంటి భావం ఉంది బాప్తిసానికి, రెండు అలంకార రూపమైనటువంటి బాప్తిసానికి అలంకార రూపమైన అర్థం కూడా ఉంది. అంటే సమ్ ఇన్నర్ మీనింగ్ ఉంది, సమ్ లిటరల్ మీనింగ్ ఉంది. ఆ లిటరల్ మీనింగ్ ఏంటంటే యోహాను దైవభక్తుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట మనం తీసుకునే నీళ్లల్లో ముంచి లేసే అక్షరార్థమైన బాప్తిసం. యోర్ధాను నదిలో మునిగిన, కృష్ణా నదిలో మునిగిన, బుడంపాళ్ళలో మునిగిన, ట్యాంకులో మునిగిన, ఎక్కడ మునిగినా, ఏ స్థలంలో మనం బాప్తిసం తీసుకున్నా నీళ్లల్లో మునిగి లేవటం అనే భావం అది మామూలు అక్షరార్థమైన భావం. ఓకే, ఇట్స్ బ్యాప్టిజం మీన్స్ వీఆర్ ఇమర్స్డ్ ఇంటూ వాటర్ అండ్ వీఆర్ కమింగ్ అవుట్. దట్స్ ద లిటరల్ మీనింగ్. కానీ రోమాపత్రిక 6వ అధ్యాయంలో, కొలస్సై పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలో మనం కొన్ని బాప్తీసాల యొక్క భావాలను చూద్దాం. చూడండి, మచ్చుకు ఉదాహరణకి రోమాపత్రికలోనే మనం చూద్దాం. 6వ అధ్యాయంలో, వెరీ ఫెమిలియర్ మాట అది. 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం, రోమాపత్రిక 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? అంటే ఏంటంటమ్మా ఇక్కడ? చాలా సమయం కావాలా. 4వ వచనం కూడా చూడండి. 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇది నిజంగా జరిగిందా లేకపోతే నిజంగా జరగలేదా? ఇది బాబు అమ్మ డౌట్గా చెప్తున్నారేంటి? నిజంగా జరిగిందా? ఏది ఇక్కడ జరిగిన యాక్టివిటీ అంటే లిటరల్గా జరిగిందా? ప్రభువారితో కూడా మనం కూడా చంపబడ్డామా? ప్రభుతో మనం కూడా సిలువ వేయబడ్డామా? కొరడా దెబ్బలు మీ మీద పడ్డాయా? ముళ్ళ కిరీటం మీ మీద పెట్టబడిందా? ప్రభు పక్కన సిలువ వేయబడ్డారా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, దీని భావం ఏంటంటే, ఏంటిదంటే దీని భావం అక్కడ చదివాం కదా, ప్రభువుతో పాటుగా
ప్రభువు లాగానే ఆయన చచ్చిపోతే మనం కూడా చచ్చిపోయినట్టు, ఆయన పునరుద్ధానుడై లేస్తే మనం కూడా ఆయనతో లేచినట్టు. ఇప్పుడు ఇది ఎక్కడ చెప్తున్నామంట? మనం బాప్తీసంలో చెప్తున్నాము అంటున్నాడు కదా. ఇది లిటరల్ మీనింగ్ కాదు, అక్షరార్థమైనటువంటి అర్థం కాదు, ఇది సాదృశ్యం. అక్కడే చెప్పాడు కదా, సాదృశ్యమందు 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు. సాదృశ్యం అంటే పోలిక, పోలిక. అది నిజంగా జరగల. ఇప్పుడు నేను బాప్తీసం తీసుకుంటున్నానంటే దాని భావం ఏంటంటే ప్రభువుతో నేను చచ్చిపోయాను, నిజంగా చావలా. లైక్ ఇన్ దట్ వే, ఇన్ సిమిలర్ టు దట్, in association with it, in that same fashion, you are also died with the Lord, you are also risen with the Lord. It is spiritual meaning, it is not literal meaning. నీళ్లల్లో తెగటం, నీళ్లల్లో మునగటం, పైకి లేవటం అక్షరార్థమైన బాప్తీసం. కానీ అలంకార రూపకమైన అర్థంలో ఏంటంటే మనము ప్రభుతో పాలిభాగస్థులమై మరణంలో క్రిందకెళ్ళి సమాధి చేయబడి మనం కూడా ఆయన లేచినట్టుగా లేస్తున్నాము. నంబర్ 1 మీనింగ్. అలాగా రోమా పత్రికలో, కొలస్సై పత్రికలో, కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలో కూడా మనకి 4 పత్రికల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మాత్రమే కాకుండా కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, మోషే భక్తుడి యొక్క బాప్తీసం ఎలాగా, ఆ సందర్భం ఎలాగా బాప్తీసం లాగా అనిపిస్తుందో మనం చూస్తే దాన్ని కూడా మనం ఇలాగా గమనించవచ్చు. చూద్దాం, చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ, ఇక్కడేం పోలిక? కొంచెం వీటిని గ్రాస్ప్ చేయటం టైం పట్టిద్ది, కష్టంగానే ఉంటుంది. కానీ మీరు ఈజీగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు కానీ ఈ పత్రికను గమనిస్తే 10వ అధ్యాయంలో అంటున్నాడు, నీళ్లల్లో నుంచి సముద్రంలో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం దొరికిందంటనా? ఆహారం దొరికింది, మన్నా దొరికింది. నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం తర్వాత నుంచి మీరు చదవాలా. సముద్రంలోంచి దాటి బయటకు వచ్చారు, మన్నా వచ్చింది. నీళ్లు కావాలని గొడవ చేస్తే బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ పోలిక ఎట్లా ఉంది చూడండి. సముద్రంలో నుంచి దాటి రావటం, మన్నా కురవటం, నీళ్ళందరూ పానం చేయటం, ఇది ఎలా ఉందన్నా? ఇది ఎలా ఉందంటే విశ్వాసులమైన మనము యేసు ప్రభు వారి ద్వారా విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొంది బయటికి రావటం, ఇశ్రాయేలీలు శత్రువుల చేతుల్లో నుంచి విడిపించబడినట్టుగా ఉంది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మన్నా కురిసింది కదా, నీళ్లు తాగారు కదా. 11వ అధ్యాయంలో ప్రతి ఆదివారం మనం ఏం చేస్తామన్నా? సీక్వెన్స్ చూడండి. 10వ అధ్యాయం, 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో సీక్వెన్స్ ఏంటంట? మనము రొట్టె విరుస్తున్నప్పుడు. 10వ అధ్యాయం 16వ వచనం నుంచే చెప్పటం మొదలుపెట్టాడు. ఆశీర్వదించబడిన పాత్ర, క్రీస్తు రక్తములో పాలు చూడండి 10వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. నేను అలా ఫాస్ట్గా చెప్తా ఉంటే మీరు అర్థం చేసుకోలేరేమో. కొరింథీ మొదటి పత్రిక 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా.
అక్కడేమన్నాడు? అక్కడ వాళ్ళు సముద్రంలోంచి బయటకు వచ్చారు, అందరూ కలిసి ఏం తిన్నారు? ఒకే ఫుడ్ తిన్నారు, ఒకే వాటర్ తాగారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మనం కూడా అలాగనే అందరం బయటకు వచ్చాము, విమోచించబడ్డాము, ఇప్పుడు ఒకే ఫుడ్, ఒకే డ్రింక్ తాగుతున్నాము, ఒకే ఆహారము, ఒకే పానీయము మనం తింటున్నాం. ఎక్కడ? ఆరాధనలో ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్యాట్రన్, ఆ సిస్టము, ఈ ప్యాట్రన్, ఈ సిస్టము రెండు ఒకటేలాగా ఉన్నాయి. అట్లాగైతే ఇది విమోచనను సూచిస్తూ ఉంది. మొదట రోమాపత్రికలో ప్రభు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది, ప్రభువులో మనము ఐక్యమైపోయిన విధానాన్ని సూచిస్తూ ఉంది. రెండవదిగా విమోచించబడిన ఇశ్రాయేలీల విధానంలో ఒక విశ్వాసి యొక్క విమోచన, ఒక విశ్వాసి యొక్క నడక, అరణ్యంలో నడిచిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు మన్నాని తిన్నట్టుగా, అందరూ ఒకటే ఆహారాన్ని తిన్నట్టుగా, మనందరం పంచుకుంటున్న రొట్టె, వాళ్ళు ఒకటే పానీయాన్ని తాగినట్టుగా మనందరము చేస్తున్న పానీయము ప్రభువుని జ్ఞాపకం చేసేవిగా అలానే ఉంది. 11వ అధ్యాయంలో సంఘమంతా కృపావరాల చేత నింపబడటం, ఈ ప్యాట్రన్, ఈ సిస్టమ్, ఈ విధానం ఇశ్రాయేలీల విమోచనను సూచిస్తూ ఉంది, మన విమోచనను కూడా సూచిస్తూ ఉంది. ఇది అలంకార భావం, బాప్తిసంలో ఉన్న అలంకార భావం. మూడో మాటను కూడా మనం చూద్దామా? ఇక్కడే మనం ఉన్న కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది దేని గురించి అన్న? 12వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సరే, ఇది కూడా నేనే చెప్తానులేండి, మీరు అది చదివి వెంటనే గ్రాస్ప్ చేయటం కూడా కష్టమే. నంబర్ 1, రోమాపత్రికలో క్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానాలతో మనం ఐక్యం చేయబడిన విధానం బాప్తిసం యొక్క సాదృశ్యం. ఇంత సింపుల్ భాషలో మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విమోచించబడిన విధానం, మన్నాను తినటం, నీళ్లని తాగటం, విమోచించబడిన దేవుని పిల్లల ప్రయాణ విధానం, మనము నూతన నిబంధనలో ప్రభు పిల్లంగా తీసుకునే బాప్తిస్మం యొక్క సాదృశ్యం, విమోచన సాదృశ్యం. ఒకటి ప్రభువులో ఐక్యం అవటం సాదృశ్యం. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది ఇక్కడ అంటే, శరీరంలో భాగాలన్నీ, అవయవాలన్నీ ఒకటా వేరువేరా? వేరువేరు. చెయ్యి వేరు, కాలు వేరు, కన్ను వేరు, జుట్టు వేరు, చెవులు వేరు, పెదాలు వేరు, అన్నీ వేరు, ఆల్ డిఫరెంట్. బట్ అన్నీ కలిసేమంటాం శరీరం, బాడీ. ఎస్, గుడ్ అన్న, బాడీ ఒకటే శరీరం అంట. అవయవాలన్నీ డిఫరెంట్, శరీరం మాత్రం ఒకటే. శరీరం ఒకటే, అవయవాలన్నీ డిఫరెంట్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని భక్తుడైన పౌలు ఆత్మ ద్వారా మనము బాప్తిసము తీసుకోవటంలో జరిగిన ప్రక్రియ ఏంటంటే, మనము ఈ శరీరంలోకి భాగాలంగా మారాము. ఏ శరీరంలోకి? వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బాప్తిసం అంటే ఊరికి నేను నీళ్ళల్లో మునిగి బట్టలు మార్చుకొని తెల్ల బట్టలు వేసుకొని ఫోటో దిగి టిఫిన్లు చేసి వెళ్ళిపోవటం కాదు అమ్మా. చాలామంది ఏమనుకుంటారు, బాప్తిసానికి సిద్ధపడ్డామంటే, సిద్ధపడ్డాను సార్, బట్టలు తెచ్చుకున్నానండి, దుప్పటి తెచ్చుకున్నాను, టవల్ తెచ్చుకున్నాను. ఇది కాదు బాప్తిసం అంటే. యు ఆర్ గెట్టింగ్ యాడెడ్, యు ఆర్ గెట్టింగ్ అసెంబుల్డ్ ఇంటూ వేర్?
ఇంటు ద వెరీ బాడీ ఆఫ్ అవర్ సేవియర్. మన రక్షకుడైన యేసు ప్రభువారు అనే ఆయన శరీరములోనికి బాప్తిస్మం యొక్క సాదృశ్య భావం ఏంటంటే వీఆర్ యాడెడ్ ఇన్ టు హిస్ బాడీ. ఆయన మరణంలో, పునరుద్ధానంలో ఒకటయ్యాం. ఆయన విమోచన కార్యక్రమంలో ఒకటయ్యాం. అది బాప్తిస్మం అర్థం. మూడవదిగా బాప్తిస్మం యొక్క భావం ఏంటంటే ఏంటిదంట, ఆయన శరీరములోనికి మనము జత చేయబడ్డాం. ఏంటిది ఆ శరీరం? సంఘం. సంఘము అనే శరీరంలోనికి ఒక వ్యక్తి జత చేయబడే విధానం ఎట్లా అంటే, సార్వత్రిక సంఘం ఉంది, యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్లో ప్రభుని నమ్మిన వెంటనే ఒక పాపి విశ్వాసిగా మార్చబడిన వెంటనే పరలోకపు కుటుంబీకులమయ్యాం. కానీ ఇదిగో ఆత్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారా యూదుడు, అన్యుడు, గ్రీసు దేశస్థుడు, ఆ కులమోడు, ఈ కులమోడు, ఆ భాషోడు, ఈ భాషోడు, ఆల్ థింగ్స్, ఆల్ పీపుల్ విల్ బికమ్ ఇంటూ వన్ యూనిఫైడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నో డిస్క్రిమినేషన్స్, no divisions, no differences. All will become one unified holy body. That is our Savior's body. So there are three meanings. Number one, you are one into his death, burial and resurrection. That speaks of book of Romans chapter 6. You are becoming a part in replicating the baptism in the program of redemption. And you are also becoming the part of his body by baptism. ప్రభు కూడా బాప్తిసం యొక్క అర్థాన్ని చెప్పాడు. ఆ బాప్తిసం యొక్క అర్థం ఏంటో ఒక్క మాట మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఏంటిదన్నా ఈ బాప్తిస్మం? అమ్మ, ఏం బాప్తిస్మం ఇది? ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే మార్కు సువార్తలో చూద్దాం. 10:38 చదువు బాబు. మార్కు సువార్త 10:38. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? జబదయి కుమారులతో. ఒక ఆయన ఏమన్నాడు, వాళ్ళ మమ్మీ వచ్చింది సలోమే, ఆ అక్కగారు ఎంత వైజ్ గర్ల్, వైజ్ లేడీ కదా. ఏమనింది? ప్రభువా, మా పిల్లల్లో ఒకడిని రైట్ సైడు, ఇంకొకడిని ఎంత మంచి కోరిక. తల్లులందరూ అలా కోరుకోవాలి. ప్రభువా, సంఘంలో మావాడు రైట్ లెఫ్ట్ ఉండాలా, దేవుని దగ్గర రైట్ లెఫ్ట్ ఉండాలా. ఉంటున్నారా? అది మంచి కోరిక. తల్లిదండ్రులందరూ అలా కోరుకోవాలి. ప్రభువా, నీ దగ్గర మా పిల్లలు కుడి ఎడమల్లో ఉండాలా, ముందు లైన్లో ఉండాలా, ఫస్ట్ ఉండాలా, నంబర్ 1లో ఉండాలా. ఇట్ షుడ్ బి ద డిజైర్ అండ్ ద జీల్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్స్. మస్ట్ బి ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్. ఈమనింది కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు అంటే ప్రభు అన్నాడు, అది నా చేతుల్లో లేదు. ఈయన ఎనీవే ఏదేమైనా కానీ మీ పిల్లలు నేను తీసుకునే బాప్తీసంలో మరి వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరా? ఏంటిది బాప్తీసం అంటే? వెరీ గుడ్. ఆయన అనుభవించబోయే సిలువ, ఆయన పొందబోయే శ్రమ, ఆయన మునగబోయేటటువంటి సిలువ శ్రమలు అంటే అలంకార భాషలో ప్రభు ఏమంటున్నాడంటే ఆయన ఎదుర్కొనబోయే సిలువను ఆయన బాప్తిస్మం అన్నాడు కదా. ఒకటి రోమాపత్రికలో ఆయనలో ఐక్యం అవటం, 2 కొరింథీ పత్రికలో విమోచన ప్రోగ్రాంలో ఐక్యం అవటం, 3 ఆయనలో మనము బాప్తిసం తీసుకుంటున్నాము అంటే ఆయన శరీరములో ఒకటి కావటం. ప్రభువు చెప్పిన భాష అది వేరు, మనకు సంబంధించింది కాదు. కానీ ఆయన చెప్పిన భావంలో శ్రమలలో నుంచి వెళ్ళటం కూడా ఒకవేళ చెప్తే అది కూడా ఒక రకమైనటువంటి బాప్తిస్మే. ఈ 2 అలంకార భావము, అక్షరార్థమైన భావం. అక్షరార్థమైన భావం ఏమిటంటే మామూలుగా నీళ్ళల్లో మునిగి లేవటం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది బాప్తిసాన్ని గురించినటువంటి అంశాలు.
అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బాప్తీసం తీసుకోవటానికి 3 స్టెప్స్ ఉంటాయి. ఎన్ని స్టెప్స్ అమ్మా? 1 2 3 3. బాప్తీసానికి ముందు, బాప్తిస్మంలో, బాప్తిస్మము తర్వాత. ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాప్టిజం, ద ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాప్టిజం అండ్ ద ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాప్టిజం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము బాప్తిజం అడిగాము, ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ మాకు ఇవ్వాలా? మేము అడిగాము, మాకు ఇవ్వండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము చర్చ్కి, మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్, అంత పరిచర్య అంతా మేమే చేసేది, అయినా మా పిల్లోడికి ఎవరేంటి, మా చెల్లికి ఎవరేంటి, మా అబ్బాయికి ఎవరేంటి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం బయట ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళతో గొడవ పడవచ్చు. ఒకవేళ మీరు ఏదో ఒక పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మాకు అన్యాయం చేస్తున్నారు, సచివాలయంలోనో కలెక్టర్ ఆఫీస్లోనో గొడవ పడండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ దేవునితో గొడవ పడబాకండి, దేవునితో ఫైటింగ్ చేయొద్దు, అది చాలా ప్రమాదం. దేవుని దగ్గర మనం అడిగేటప్పుడు మనకేం హక్కు లేదు. అలా అని ఏదో మేము దేవుని ప్రతినిధులంగా చెప్పడం లేదు నేను ఆ మాట. బాప్తిజం తీసుకోవటానికి ముందు జీవితం, దేర్ ఈజ్ అ ప్రీ రిక్విజిట్ ఫర్ బాప్టిజం. బాప్తిజం తీసుకోవాలంటే ముందు ఒక యోగ్యత కావాలా, అది పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలా. ప్రజెంట్ ఎక్స్పీరియన్స్లో బాప్తిజం అంటే ఏమిటో నేను చెప్తాను. బాప్తిజం తర్వాత కూడా మీ జీవితం చాలా ప్రాముఖ్యం. చాలామంది మన సంఘంలో ఆదివారం ఆరాధనకి బాప్తిజం తీసుకొని రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ, పెళ్ళైన తర్వాత ఒకవేళ భార్య భర్తలు ఒక దగ్గర లేరనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? ఒక దగ్గర అంటే కలిసి ఉండట్లా. పెళ్లి చేశారు, ₹1,00,00,000 పెట్టి అద్భుతమైనటువంటి హంగామా చేసి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ఒక దగ్గరికి వెళ్ళాడు, భార్య ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఏమంటాం? బాప్తిజం తీసుకున్నాక వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్. అందరూ రొట్టె తీసుకోవటం, రసం తీసుకోవటం, వీటిల్లో పార్టిసిపేట్ చేయటానికే బాప్తిజం అనుకుంటున్నారు. రొట్టె పాత్ర వస్తున్నప్పుడు మేము కూడా తీసుకోవాలా, దానికోసం బాప్తిజం తీసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. బాప్టిజం ఇప్పుడు 11:30 అయిపోయింది. ఒక మాట చెప్పండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళికి సెటిల్ చేశారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యిద్ది అని ఇద్దరు కుటుంబీకులు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు. ఇష్టపడినప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మనసులోనే పెళ్ళి అయిపోయిద్దా అవదా? ఫిక్స్ చేసుకున్నారు అన్నా, అయిపోయిద్దా అవదా? అమ్మ గట్టిగా చెప్పండి. 100% అయిపోయింది కదా. ఈ అమ్మాయితో నా పెళ్ళి ఫిక్స్ అయింది, లేకపోతే ఈ అబ్బాయితో నా పెళ్ళి ఫిక్స్ అయింది, మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం, కలిసి ఇలా ఉండబోతున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, ఈ స్థలాల్లో ఉండాలనుకుంటున్నాం, ఇలా ఉద్యోగాలు, మా ఫ్యూచర్ ఇది, సో మెనీ థింగ్స్. ఆల్రెడీ మనసులో ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వేరే ఇంకెవరైనా అబ్బాయితో అమ్మాయితో అలాంటి సందర్భంలో మనం కలవగలుగుతామా, లేకపోతే అట్రాక్ట్ అవుతామా? ఎందుకని? ఆల్రెడీ ఐఎమ్ ఎంగేజ్డ్, ఆల్రెడీ ఐఎమ్ ఎంటాంగిల్డ్, ఆల్రెడీ ఐఎమ్ ఇన్ కన్ఫర్మేషన్ విత్ వన్ పర్సన్స్ రిలేషన్ కదా. పెళ్లి రోజు ఏం చేస్తాం మరి? పెళ్ళికి ఆ సంబంధానికి డిఫరెన్స్ ఏంటి? పెళ్లి రోజు అందరూ వచ్చారు, ఆల్రెడీ మన మనసుల్లో పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ మన మనసుల్లో సంబంధం స్థిరమైపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి రోజు ఏం చేస్తాం? ఏం చేస్తామన్నా? ఒక సేవకుడో దైవజనుడో లేకపోతే వాళ్ళ విధానంలో పెళ్లి చేసి అందరి ముందు ఏం చేస్తారంటే సంతకాలు చేయిస్తారు కదా. ఏం సంతకం?
ఈ రోజు నుంచి నువ్వు వదలటానికి వీల్లేదు, ఈ రోజు నుంచి నువ్వు ప్రమాణం చేసావు, జాగ్రత్తగా ఉండు. పెళ్ళి ముందే అయిపోయింది మనసులో, ఆల్రెడీ ఐఎమ్ మ్యారీడ్, బట్ ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్ప్రెసివ్లీ ఊరికినే రుజువు చేయబడిద్ది అంతే. బ్యాప్టిజం ఈజ్ జస్ట్ లైక్ ఎ మ్యారేజ్ సెరిమనీ. యువర్ మ్యారేజ్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ బిఫోర్ యువర్ బ్యాప్టిజం. ప్రభుతో మీరు కలుసుకున్న అనుభవం ఉందే, బాప్తిజంలోగా జరిగేది. చాలామంది ఇలా అనుకుంటున్నారు, మేము బాప్తిజం తీసుకుంటే అప్పుడు సంపూర్ణ. లేదండి, యువర్ ఎంగేజ్మెంట్, యువర్ రిలేషన్, మీ సంబంధం ప్రభుతో అయిపోయింది. ఎప్పుడైపోయింది? ఒకరోజు అయ్యింది. ఆ రోజు మీ లైఫ్లో ఉండాలా. ఒక మూమెంట్లో అయ్యింది, ఆ మూమెంట్ మీ లైఫ్లో ఉండాలా. ఒక రీతిలో అయ్యింది, ఆ పద్ధతి ఏంటో మీరు చెప్పగలగాల. సరే, ఈ విషయాల్ని నేను తర్వాత బాప్తీసం తీసుకునే వ్యక్తులతో చర్చించుకుంటాం. బాప్తీసం తీసుకునే వ్యక్తులు 3 ప్రశ్నలకు జవాబు చెప్పగలగాల. ఎన్ని ప్రశ్నలమ్మా? 3 ప్రశ్నలు. నంబర్ 1, నువ్వెప్పుడు రక్షించబడ్డావు? వెన్ యు ఆర్ బార్న్ అగైన్. ఉందా? మా నాన్న పాటలు పాడతాడు సార్, వంటలు చేస్తాడు సార్, సంఘంలో ప్రామినెంట్ మ్యాన్ అండి, మా అబ్బాయికి ఎవరేంటి? ఓ, ఎప్పుడు పుట్టావయ్యా? ఎప్పుడు నమ్ముకున్నావయ్యా? ప్రభువుని ఎప్పుడు తెలుసుకున్నావయ్యా? నువ్వెప్పుడు రక్షించబడ్డావంటే నీ దగ్గర ఆన్సర్ ఉండాలా. నువ్వు ఎలా రక్షించబడ్డావు? హౌ యు ఆర్ సేవ్డ్. నువ్వు ఎలా రక్షించబడ్డావు? నీ దగ్గర ఆన్సర్ ఉండాలా. ఎలా రక్షించబడ్డావంటే చర్చికి వస్తూ ఉన్నాంగా రోజు, చాపలేస్తూ ఉన్నాంగా రోజు, చైర్లేస్తూ ఉన్నాంగా రోజు, అది రక్షణ కాదు. కొన్ని ఉదాహరణలు నేను రాశాను, చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను, కానీ సమయం అనుమతించట్లేదు. నంబర్ 1, ఎప్పుడు రక్షించబడ్డావు? నంబర్ 2, ఎలా రక్షించబడ్డావు? నంబర్ 3, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు రక్షించబడ్డావు? ఈ 3 విషయాలకి ఒక వ్యక్తి ఆన్సర్ చెప్పగలిగితే ఆ వ్యక్తి నిజంగా ప్రభువులో క్రొత్తగా జన్మించిన శిశువు అని మనం చెప్పచ్చు. అలాంటి వాళ్ళు బాప్తీసంలోకి రావచ్చు. ఇంకా కొన్ని విషయాలు నేను ముందున్న దినాల్లో చెప్తాను. బాప్తీసం తీసుకునే వాళ్ళు ఈ మాటలు వినండి, చూడండి, పరిశీలించుకోండి. తెలియకుండా తీసుకోవటంలో నష్టం ఉంది, తెలుసుకొని తీసుకోవటానికి ఆగటంలో మేలుంది. తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయండి. నాకు లేకపోతే నాకెవరి మీద పర్సనల్గా ఈ కుర్రోడు మంచోడు, ఈ సిస్టర్ మంచిది, అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అమ్మ, ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారు, ఈయన పలానా వాళ్ళకి ఎత్తున్నాడు, వాళ్ళకి ఇవ్వట్లేదు, నాదేం లేదు, మీరు అలా అనుకుంటున్నారేమో. ఫస్ట్, యువర్ టెస్టిమనీ ఆఫ్ చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్. ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్ షుడ్ బి సీన్ ఇన్ ది అసెంబ్లీ. ఒకవేళ నువ్వు క్రొత్తగా పుడితే నీ జీవితంలో నువ్వు పుట్టిన అనుభవం కనిపించింది. చాలామంది బాప్తీసం తీసుకున్నారు మన సంఘంలో. ఎక్కడున్నారు? ఎందుకని? దేర్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. వై? ఎలాగా నువ్వు ప్రభుని నమ్ముకున్నావు? దేనికోసం నమ్ముకున్నావు? మీ భర్త ఉద్యోగం కోసమా, ప్రమోషన్ కోసమా, బాగవటం కోసమా, ఆశ్చర్యాల కోసమా? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? క్రైస్తవులుగా పుట్టినందువల్ల బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మందిరానికి రెగ్యులర్గా రావటం వల్ల బాప్తీసాలు తీసుకున్నారు. దాట్స్ నాట్ కరెక్ట్. బాప్తీసం తీసుకోవడానికి ముందు, బాప్తీసం తీసుకునే సమయంలో, బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం అనుభవాలు ఉంటాయో ప్రభు చిత్తం అయితే నేను మరొకసారి చెప్తాను. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి. మమ్మల్ని ప్రభువా సరైన రీతిలో మీలో ఎదగటానికి సహాయం చేయండి. నూతనంగా వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. అనారోగ్యంగా అవసరతల్లో ఉన్న వారిని మీరు కనికరించండి.
ఎండ తీవ్రత మీ చిత్తమైతే తగ్గించండి. మీలో జయ జీవితం జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.